శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది వాక్యం వినే మూడ్లో లేరు, ఎందుకంటే బయటికి లోపలికి తేడా లేదు. ఏసీ హాల్ అయినా వేసవి తాపాన్ని చూపిస్తుంది. దానికి కారణం మీరు డోర్స్ ఓపెన్ చేసి ఉంచారు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఏసీ కెపాసిటీ ఎంతేమో తెలియదు. మరి వెలుగైన వారు వినండి, నేను వివాహ సందేశం ఇవ్వాలి, పెళ్ళి కూడా చేయాలని చెప్పారు. నేను లాడ్జ్లో ఉన్నప్పుడు 12 గంటలకి పెళ్ళంతా అయిపోవాలని చెప్పారు. నేను ఇక్కడికి 10 గంటలకు వచ్చాను, 12 గంటలకు ప్రారంభించారు. ఇప్పుడు కత్తి మీద సాము లాంటి వ్యవహారం నా చేతిలో ఉంది. పెళ్ళి ప్లస్ వాక్యము కలిపి ఒక 20 నిమిషాల్లో చేయాలంటున్నారు. అంటే 1 గంటకైనా ముగించాలి కదా అని చాలా కష్టంగానే ఉంది. కానీ మీరంతా కోఆపరేట్ చేస్తే కనీసం ఒక 10 నిమిషాలు ఇటు అట్లో ముగించుకునే అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం వినగలిగిన వారు ధన్యులు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుడు కాక అని వాక్యం చెబుతుంది. ఇక్కడ 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి క్రీస్తును నమ్మిన వారు, చర్చికి వెళ్ళేవారు. వారికి దైవిక క్రమశిక్షణ తెలుసు కాబట్టి వారు మాట్లాడకుండా ఉంటారు అని భావిస్తున్నాను. వారితో ఎవరైనా మాట్లాడినా కూడా కొన్ని నిమిషాలు ఆగండి అని సైగ చేసి మీరు సహకరిస్తే వాళ్ళని వాక్యం వినేలా చేస్తారు. రెండవ వర్గం వారు ఈ వివాహం కొరకు అటు పూల వారి తరపున ఇటు కొవ్వూరు వారి తరపున వచ్చిన బంధువులు. వారికి చర్చికి వెళ్ళే అలవాటు లేకపోతే లోపల జరిగేది మీకు అర్థం కాదు కాబట్టి కాస్త క్రమశిక్షణ లేకుండా మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ వారికి ముందుగా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక 20 నిమిషాలు ఓపికగా ఉండండి, దేవుని వాక్యం వినడానికి ప్రయత్నించండి, ఎవరితో మాట్లాడుకోవద్దు. అప్పుడు మీరు చక్కగా వాక్యం వినే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ నా ప్రధాన గురి నా వెనుకున్న గిఫీ అంటాము, జోయల్ కెనడీ, అలాగే కుమార్తె మౌనిక. పేరులో మౌనం ఉంది, మరి ఎంతవరకు మౌనంగా ఉంటుందో తెలియదు. కానీ మొత్తానికి వీరిరువురికి నా ప్రధానమైన సందేశం. అంతేకాదు ఇక్కడ ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో పెళ్లి కాని యవనస్తులు, మీ అందరికి పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నాను. ఐ గెస్ ఒకరిద్దరికి అయిపోయింది, తెలిసిపోతుంది మీ ముఖం చూడగానే. పెళ్లి కాని వాళ్ళు ఎలా ఉంటారో పెళ్ళి అయిన వారు ఎలా తెలిసిపోతుంది. సో పెళ్లి కాని వారందరికీ కూడా ఈ వర్తమానం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి యవనస్తులు వివాహం కాదు, స్వయంవరం కాదు, పరిశుద్ధ వివాహం. అంటే ఈ పేరులోనే పరిశుద్ధత అనేది ప్రధాన ఆకర్షణగా కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. పరిశుద్ధ వివాహంలో పరిశుద్ధత లేకపోతే అది పరిశుద్ధ వివాహం అనబడ్డానికి అర్హమైంది కానీ కాదు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన గ్రంథం నుండి పరిశుద్ధమైన సూచనలు నియమాలు ఇస్తూ ఇరువురు యేసు రక్తం చేత కడగబడిన పరిశుద్ధులను ఐక్యపరిచే కుటుంబ వ్యవస్థలో ఒక ఇంటిగా కట్టే కార్యక్రమమే ఈ పరిశుద్ధ వివాహం. ఈ వివాహంలో మనం చాలా క్లుప్తంగా ఒక సందేశాన్ని తెలుసుకుంటాం. చాలా క్లుప్తంగా, షార్ట్ అండ్ స్వీట్. ఐ ప్రామిస్ యూ, మీ కడుపు కొట్టను, మీ నోరు కొట్టను, మీరు టైంకి వెళ్ళి చక్కగా షుగర్ పేషెంట్ అందరూ తినేలా చేస్తాను. ఐ ప్రామిస్ యూ. 3 మాటలు చెప్తాను, చాలా సింపుల్గా ఉంటాయి. సాధారణంగా పెళ్ళికి 3 భాగాల నుంచి వాక్యం చదువుతారు. ఇప్పుడు కూడా చదివారు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనాల వరకు. రెండవది యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. మూడవది ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33, 34 వచనాల వరకు. ఈ 3 విషయాలు దేవుని సంకల్పం, రెండవది దేవుని సహవాసం, మూడవది దేవుని సలహా, దేవుని సందేశం. 3 విషయాలు: దేవుని సంకల్పం, దేవుని సహవాసం, దేవుని సందేశం. ఈ 3 చెప్తాను. మొదటి భాగం దేవుని సంకల్పం, ఆదికాండం 2వ అధ్యాయం. రెండవ భాగం దేవుని సహవాసం, అది యోహాను 2వ అధ్యాయం. మూడవ భాగం దేవుని యొక్క సందేశం, అది ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం. అంతే ఆ మెసేజ్. అయితే ఏంటి దేవుని సంకల్పం ఏంటి? 2వ అధ్యాయం. 2వ అధ్యాయం మీరు చూస్తే, చదివితే 2వ అధ్యాయంతో సంబంధం ఉన్న వాళ్ళు, బైబిల్తో సంబంధం వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. బైబిల్తో సంబంధం లేని వారికి కూడా చెప్తాను. మొట్టమొదటి వివాహాన్ని దేవుడే జరిగించాడు. వివాహ వ్యవస్థను దేవుడే ఆరంభించాడు. కుటుంబ వ్యవస్థను దేవుడే
పూనుకొని జరిగించి ఆశీర్వదించాడు. రెండవ అధ్యాయంలో మనం చదివితే 1-2 అధ్యాయాల్లో ఇలా ఉంటాయి. 7 సంగతులు కనిపిస్తాయి. 7 సంగతులు ఏంటంటే, దేవుడే ఆదామును ఒంటరిగా ఉండడం చూచాడు. ఇట్స్ గాడ్ సా హిమ్. రెండోది, దేవుడే తనలో తాను ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటి అయిన సహకారాన్ని చేస్తాను అనుకున్నాడు. అంటే పూర్తిగా దేవుడే, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. ఆదాము ఎప్పుడు కూడా పెళ్లి కావాలని కోరలేదు. పెళ్లి చేసుకుంటేనే నాకు తృప్తి ఉంటుంది అనుకోలేదు. పెళ్ళి అంటే తెలియని మొట్టమొదటి మానవుడు ఆదాము. అయితే దేవుడే చూశాడు, దేవుడే ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటి అయిన సహకారాన్ని చేస్తాను అన్నాడు. రెండవది, సాటి అయిన సహకారాన్ని ఆయనే డిజైన్ చేశాడు. మూడవది, ఆ పెళ్లి కుమార్తెను ఆయనే తీసుకువచ్చాడు. నాలుగవది, ఆ పెళ్లిని ఆయనే దగ్గర నుండి జరిగించాడు. ఐదవది, ఆ రోజు వారిద్దరిని ఆశీర్వదించి మీరు ఫలించి బిడ్డలను కానీ భూమిని నిందించండి అని, యు హ్యావ్ టు బి ఫ్రూట్ఫుల్ అని అబండెన్స్ని ఇచ్చాడు. ఆరోది, చివరిగా వాళ్ళకి కావలసినంత మంచి వనరులను సమకూర్చి ఒక తోటని, ఫ్రీ హౌస్, ఫ్రీ బోర్డింగ్ అండ్ ఫ్రీ లాడ్జింగ్ అంటారు, ఈ రెంటిని ఇచ్చేస్తాడు. అంటే 7 విషయాలు అక్కడ జరిగాయి. నేను చాలా త్వరగా చెప్తున్నాను, నాకు తెలుసు, కానీ మరి సిచ్యువేషన్ డిమాండ్స్ కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది దేవుని సంకల్పం కాబట్టి వివాహం యొక్క పవిత్రత వీళ్ళిద్దరూ గ్రహించాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి యవనస్తుని పక్షంగా దేవుని ఆలోచనలు ఇలాగే ఉంటాయి. దేవుడే తగిన కాలమందు జతపరుస్తాడు. ఈ మాట మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చెప్పబడింది 6వ వచనంలో, దేవుడు జతపరిచిన వారిని అని. అంటే దేవుడే జతపరుస్తాడు, దేవుడే సాటి అయిన సహకారాన్ని ఇస్తాడు. ఇట్స్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్. దేవుడే ఇనిషియేషన్ తీసుకున్నాడు. నీ పక్షంగా దేవునికి ఆలోచన ఉంది. అమ్మ మౌనిక, నీ పక్షంగా దేవునికి ఆలోచన ఉంది. మీ యవన జీవితాన్ని దేవుడు జతకల్పాలని సంకల్పించాడు. మీ ఇద్దరిని దేవుడు దీవించాలని కొనుక్కున్నాడు. మీ ఇద్దరిని దేవుడు గట్టిగా కట్టాలని. లోబడ్డం అనేది భార్యకి శోభనిస్తుంది. ఇలా చెప్తే మీకు అర్థమవుతేమో లోబడ్డం అంటే ఏంటంటే, ఇదిగోండి పళ్ళు ఉన్నాయి, ముందుకున్నాయి, నాలుగు లోపల ఉంది, నాలుగు లోపల ఉంది భార్య అనుకోండి, పళ్ళు భర్త అనుకోండి ఉదాహరణ. ఇలాంటి పేచీ వీటికి కూడా వచ్చింది అనుకోండి, నన్ను ఎందుకు లోపల ఉండమంటావు, నీకు నాకు తేడా ఏంటి అని నాలుగు బయటకు వచ్చి ఏలాడింది అనుకోండి, ఎవరికి నష్టం? నాలుగు అక్కడ ఉండడం దానికి క్షేమం, సురక్షితం. అందుకే దేవుడు అక్కడ పెట్టాడు. భర్త కవిట్లో భార్య ఉండడం క్షేమం, భర్త నీడలో భార్య ఉండడం, భర్త పేరుతో భార్య ఉండడం అందుకు క్షేమం. భర్త లేదు, భర్త చనిపోయాడు, భర్త వదిలేశాడు, భర్త లేడు ఆమె అంటే ఎలాంటి చూపు చూస్తుందో మీకు తెలుసు. కాబట్టి భర్తకు లోబడి ఉండడం వల్ల భార్యకు ఘనత వస్తుంది. కనుక ఏదైనా సరే గుండెకాయ లోపల ఉంటే, నేను లోపల ఉండను బయటకు వస్తే ఎలా ఉంటుంది? భర్త కవిగిట్లో భార్య ఉంటే భార్యకు ఘనత. ఒక ఆయన అన్నాడు, నో వైఫ్ నో లైఫ్ అన్నాడు కుర్రాడితో. నో వైఫ్ నో లైఫ్ అంటే అర్థం తెలుసా? భార్య లేకపోతే లైఫ్ లేదట. ఎందుకంటే చాలా విషయాలు నువ్వు పనికిరావు. ఏదైనా భార్య భర్తలు తగులుతారు అనుకో, అంకులు ఎందుకు అంకులు అలా చేస్తున్నారంటే వాడు వీళ్ళు అంటాడు, నీకేం తెలుసు తోట పొంగలు కూర్చో అంటాడు. నీ తగు తీరదు. నువ్వు తెలివైనడు అయినా సరే వాళ్ళు తగులు తీర్చలేరు. నీకు పెళ్ళి అయితే నువ్వు మాట్లాడడానికి అర్హుడివి. నాకు పెళ్ళి 30 సంవత్సరాలు కాబట్టి నేను మాట్లాడడానికి అర్హుడిని. పెళ్ళి అయితే కానీ కొన్ని విషయాలు అర్థం కావు అని సమాజం నిర్ణయిస్తుంది. కాబట్టి భార్య లేకపోతే జీవితం సంపూర్ణం కాదు. అలాగే భార్యతో చెప్పాడు, నో హస్బెండ్ నో ఆనర్. భర్త లేకపోతే గౌరవం లేదు. కాబట్టి ఈరోజు భార్య భర్తలు ఒకరికొకరు అన్నట్టుగా దేవుడు జతపరిచాడు. నేను ముగిస్తున్నాను, చాలా చెప్పాలని ఆశ ఉన్నా సరే ముగిస్తున్నాను. ఎలా ముగిస్తాను తెలుసా? బైబిల్ ఎలా పోల్చింది? భర్తని శిరస్సు అని పోల్చింది, భార్యని శరీరం అని పోల్చింది. భర్త ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు అని. అంటే చూడండి, ఒకవేళ భార్య కనుక భర్తను తిడితే, మీరు కొంతమంది తిట్టేవాళ్ళు ఉన్నారేమో తెలీదు, ఒకవేళ తిడితే మీరేం తెలుస్తుంది తెలుసా? మీ ముఖాన్ని మీరు తిట్టుకుంటున్నాడు అనమాట, మీ తల మీరు తిట్టుకుంటున్నాడు అనమాట. అది ఎంత వెరితనం! అద్దం ముందు చూసుకుని
నీ భర్తను ఎన్ని చివాట్లు పెట్టావో అన్నీ నిన్ను తిట్టుకున్నట్టే, నీ ముఖాన్ని తిట్టుకున్నట్టే. అది వెరితనం కాదా? అలాగే భర్త కనుక భార్యను కొడితే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ప్రతి భర్తకి స్త్రీ శరీరం అంట, తన సొంత శరీరాన్ని సంరక్షించినట్లు భార్యను సంరక్షించుకోవాలి. అంటే భార్యని కొట్టేవాడు తనను తన గొడవతో కొట్టుకుంటున్నాడు అనమాట, ఇండైరెక్ట్గా. అది ఎంత వెరితనం! అది ఇన్సేన్ కదా, అది వెరితనం, పిచ్చితనం కదా. ఎవడు అలా చేస్తాడు? దయ్యాలు పట్టినవాడే, సేన దయ్యాలు పట్టినవాడే వాడిని వాడు కొట్టుకున్నాడు. అంటే భార్యను కొట్టేవాడు తను తాను కొట్టుకుంటున్నట్లే, భర్తను నిందించే స్త్రీ తను తాను నిందించుకున్నట్లే. కాబట్టి భర్తను గౌరవించడం ద్వారా స్త్రీకి గౌరవం పెరుగుతుంది, భార్యను ప్రేమించడం ద్వారా భర్తకు గౌరవం పెరుగుతుంది. వాటి సరైన కుటుంబ జీవితాన్ని కనుక మీ చేతి చూపించండి. సో సంఘమంతా మౌనంగా ఉంది, ఎవరు చేయట్లేదు. కానీ ఇది అర్ధాంగీకారమే కానీ పూర్తి అంగీకారం కాదు. పూర్తి అంగీకారం కావాలంటే మీరు మాకే ఆక్షేపణ లేదు అని మీ చేతి చూపించండి. ఒక ఫోటో తీసుకున్న పాటేపు కాస్త చేతికి ఏదైనా బలహీనతున్న వాళ్ళు ఎత్తలేకపోయారు అనుకుంటున్నాను నేను, లేదా వివాహస్తులో నేను ప్రవేశించకూడదు అనుకుంటున్నాననే అభ్యంతరం నీకేమంటే చెప్పొచ్చు, అభ్యంతరం లేదు అంటే అభ్యంతరం లేదని చెప్పచ్చు. అభ్యంతరం లేదంట, అభ్యంతరం లేదు లేదు, కంగారుగానే ఉన్నట్టున్నారు. ఓకే, దానికి వీలు కాని శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైన ఆటకమైన నీలో ఉందా? ఉంటే ఇప్పుడు చెప్పడం లేని నాకు అభ్యంతరం లేదని చెప్పి అభ్యంతరం లేదు చెప్పడం కొట్టినా గట్టిగా. ఇప్పుడు పెండ్లి కుమారుని తల్లిదండ్రులు ఇద్దరు రావాలి. పెండ్లి కుమారు తరపున తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ ఎవరైనా అనే ఈ స్త్రీని నువ్వు ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖాలు యందు సంరక్షించి, మీ ఇద్దరు బ్రతికినంత కాలం ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయదువా? ఒక్క నిమిషం చెప్తున్నాను, చేస్తాను. షార్ట్ కట్ పనికిరా బాబు, ఏం చేస్తావు? కాపురం చేస్తా. బాగానే ప్రాక్టీస్ చేస్తాను, వెరీ గుడ్. నన్ను పట్టుకున్నాను అమ్మా, నువ్వు పట్టుకో అమ్మా. చేయదువా? కాపురం చేస్తాను. నువ్వు చాలా తెలివైన అమ్మా, స్మార్ట్. రెండోసారి చెప్పుకుంటే ఒకేసారి చెప్పేసి వెరీ గుడ్. ఇలా పట్టుకోండి. ఈ ఎదురుగా ఉన్న అబ్బాయిని మీకు తెలుసా? మీకు తెలుసు. ఆ అబ్బాయిని వివాహం ఆడుతానని మీ కుమార్తె వచ్చింది, అందుకు మీకు పూర్తిగా సమ్మతం ఉందా? సమ్మతే, నాకు పూర్తిగా సమ్మతమే అని చెప్తారా? పూర్తిగా సమ్మతే. ఓకే, అందులో మేము చెప్పలు కొట్టండి. అలాగే పెండి కుమారుని తండ్రి గారు తల్లిగారితో ఏకీపించి చెప్పాలి. ఎదురుగా ఉన్న యవనస్తురాలు మౌనిక, పూల మౌనిక అనే ఈమెను కోడలుగా స్వీకరించి మీ కుటుంబీకురాలుగా, గిఫ్టీకి భారీగా చేర్చుకోవడానికి మీరు సమ్మతపడుతున్నారా? సమ్మతిస్తున్నాము. మీరు సమ్మతిస్తున్నాను. చెప్పడం కొట్టినాను. వెరీ గుడ్. ఇది ఒకసారి ఎలా పట్టుకున్నాను. ఇప్పుడు మీరు పెండు కుమార్తె కుడి చేయి పట్టుకోండి. ఇలా ముందు మీ కుడి చేయమండి, మీ నాన్నగారు. ఈ చేతిలోని మీరు ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి. ఈ చేతిలోని అమ్మాయి చేయి పెట్టింది. కొద్దిగా మీ చేయి కొద్దిగా పెట్టిన ఇక్కడ పట్టుకోండి, నేను ఇక్కడ పట్టుకోండి. ఇది పాణిగ్రహం అండి, పాణిగ్రహం అంటారు. ఫోటోలు తీసుకోండి బాబు. మీరు మ్యూజిక్ కానీ పాట కానీ పాడొచ్చు, కావాలంటే ఇంకోటి ఉంటే. ఉన్నవి రెండే ఉన్నాయా? దూతల సమక్షంలో జరుగుతున్న, దేవుని పరిశుద్ధ సమక్షంలో జరుగుతున్న ఒక అద్భుతమైన కార్యం. దీనికి మేము అందరూ సాక్షులు.
గిఫీ ఇలా పట్టుకో. ఎవరు చేపట్టుకున్నావు? మౌనిక. దగ్గరికి వెళ్ళి చెప్పాయా? మౌనిక ఆమెకి ఏమవుతాం? భార్య అప్పుడే చేపట్టి ఇంకా నేను చెప్పలేదు కదా. సరే సరే, ఈ బైబిల్ అందరిలో పెట్టుకో పక్కన, ఇలా పట్టుకున్నావు. నువ్వు ఇక్కడ ఏం కావాలని దగ్గర చూస్తున్నావా? ఓకే, నేను చెప్పే మాటలు నువ్వు ఎవరితో చెప్పాలి? మౌనికతో ఎవరైనా చెప్తున్నావు? అందరినీ. దేవుని ఎదుట, అందరి ఎదుట. సో మౌనికతో చెప్పే మాట మౌనిక వైపే చూస్తూ చెప్పాలి. నా వైపు చూస్తే నాకు చెప్పినట్టు ఉంటుంది. మనతో పెళ్లి చేసినట్లు కాబట్టి అక్కడే కళ్ళలో చూసి చెప్పాలి. మౌనికను కొన్ని సహకరించు చక్కగా. ఓకే రైట్. జోయల్ కెనడీ అని నేను, జోయల్ కెనడీ అని నేను, మౌనిక అని నేను, మౌనిక అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. చప్పుడు కొట్టిన అందరూ ఇలా పట్టుకోండి. బైబిల్ ఎలా ఉంది చేత్తో పట్టుకో, స్పష్టంగా వినిపించేలా పెట్టమ్మా. మౌనిక అను నేను జోయల్ కెనడీ అని మిమ్మల్ని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి మిమ్మును ప్రేమించి మిమ్మును సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. ఇలా జరుగుతున్నని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. అందరూ చెప్పలు కొట్టండి. ముఖాన్ని వీక్షించాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమార్తె ముఖాన్ని చాలాసార్లు చూసేశాడు కాబట్టి ఆయన తప్ప ఎవ్వరూ తెరవలేని తెర ఇది. ఆయనకు మాత్రం అవకాశం ఉంది. తన భార్యను సగర్వంగా క్రైస్తవ సమాజానికి, బంధువర్గానికి పరిచయం చేయడానికి చాలా సున్నితంగా, సుతారంగా నీ ప్రేమంతా వాళ్ళకి వస్తూ ఆ వేయిని పైకెత్తి నీ భార్యని ప్రజెంట్ చేయను. పెళ్ళి ఇప్పుడు భార్య అనొచ్చు, ఎందుకంటే ప్రమాణం అయిపోయింది కాబట్టి. చెప్పండి. నేను ప్రభువా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చావు కనుక ఈ వివాహ సందర్భంలో మీరు మా మధ్య ఉండి ఈ వివాహాన్ని జరిగించడానికి స్తుతిస్తున్నాం. ఇప్పుడు వారు తండ్రి బంగారు ఆభరణాలు ఒకరికి ఒకరు మార్చుకుంటుండగా మీ యొక్క కనుదృష్టి ఇక్కడ ఉంచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మూడు తెలుసు కదా. ఈ మైక్ ఇక్కడ పెట్టిందమ్మా, ఇంకో మైక్ పెట్టినమ్మా. ఓకే, ఈ మాట వివాహ సంబంధమైన రెండు పనులు చేస్తుండ్రు, మల్టీ టాస్కింగ్ చేయాలి.
వివాహ సంబంధమైన ప్రేమకు, వివాహ సంబంధమైన ప్రేమకు, నిబంధనకు, నిబంధనకు, శాశ్వతమైన విశ్వాసానికి శాశ్వతమైన విశ్వాసానికి గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. ఆ? చెయ్యి చెప్తాను, ఉంగరం పెట్టాను. ఈ మాట చెప్తూ నువ్వు పాడ. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరంతో మిమ్మును ఘనపరిచి నా ఆస్తి అంతటికి మిమ్మును పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో దీనిని ధరింపజేయుచుండగా నా పెండ్లి భర్తగా స్వీకరిస్తున్నాను. చప్పట్లు కొట్టిన అందరూ. శాశ్వత విశ్వాసమునకును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరంతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నేను ధరింపజేయుచు నా పెండ్లి భార్యగా అంగీకరించున్నాను. ఆ చేతి కంటి పెట్టాము. ఫోటోలు తీసుకున్నాను. ఈ దండలు వేసుకునేటప్పుడు ఎటువంటి ప్రమాణాలు ఉండవు, ఇంక వేసుకోవడమే. వాళ్ళ ప్రేమతో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారో వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వేసేయచ్చు. ఆడవాళ్ళకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. పట్టుకోండి, ఎలా పట్టు.